ప్రైమ్ న్యూస్. పెద్దలు నెలల సుబ్రహ్మణ్యం గారు ఇచ్చిన సందేశం ప్రకారం, ఆదేశం ప్రకారం మేమందరం కూడా చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తామని చెప్పి మీకు సభాముఖంగా మా యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల తరఫున తెలియజేస్తున్నాను. ఓకేనా? గట్టిగా చెప్పట్టు అందరూ. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారిని నా యొక్క చిన్న రిక్వెస్ట్ తల్లి, మా టౌన్లో చాలా బాగా కార్యకర్తలు కష్టపడుతున్నారు, నాయకులు కోఆర్డినేషన్ చేసుకుంటూ. రేపు సర్ ప్రోగ్రాంలో టాప్ వస్తే ఒక 10 మందిని సీఎం గారిని కలిపేదానికి అవకాశం ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను. రేపు ఇది డోర్ టు డోర్ కార్యక్రమం ఇంటింటిలో మా రేపు జరగబోయే కార్యక్రమంలో మేము టాప్ 1, టాప్ 2, టాప్ 3 అనేట ఒక 10 మందిని సెలెక్ట్ చేస్తాం. వాళ్ళు 2 విడతలుగా 5 మందిని ఒకసారి, 5 మందిని ఒకసారి. అదే అమ్మా, మేము రిపోర్ట్ ఇస్తాం, మీరు సెలెక్ట్ చేసుకోండి. మా రిపోర్ట్ మీ కాడే ఉంటుంది, మేము ఇచ్చేది మీరే మాకు రిపోర్ట్ పంపిస్తుంటారు. రాత్రి 2 అయితే చాలు, 9:30 దాకా ఎమ్మెల్యే గారు, అబ్జర్వర్ గారు అందరూ మండల పార్టీ ప్రెసిడెంట్లో. అసలు నాకు తెలిసి స్టేట్లో ఇంకెక్కడైనా జరుగుతుందా లేదో తెలియదు, కానీ అబ్జర్వర్ గారు తీసుకుంటారో లేదో పక్కన పెడితే ఎమ్మెల్యే గారు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు మమ్మల్ని. 8 మంది మండల పార్టీ ప్రెసిడెంట్లు, 6 మండల పార్టీ ప్రెసిడెంట్లు, 2 టౌన్ పార్టీ ప్రెసిడెంట్లు, మళ్ళీ వాళ్ళతో పాటు ప్రధాన కార్యదర్శులు, మరి వాళ్ళతో పాటు క్లస్టర్ ఇన్ఛార్జీలు, వీళ్ళందరినీ కాన్ఫరెన్స్ కాల్, వాట్సాప్ కాన్ఫరెన్స్ కాల్లో తీసుకొని మరి మాకు ఎక్కడ సరే, ఎక్కడ లోటుపాట్లు ఉన్నా సరే పరిష్కరిస్తూ, మరి మేము ఎక్కడన్నా కూడా వర్క్ ఎక్కడ బూతుల్లో కూడా మైనస్ ఉంది, ఎక్కడ చేయట్లేదు అనేది కూడా రెక్టిఫై చేసుకొని 306 బూతుల్ని కోఆర్డినేషన్ చేస్తుంటారు ఎమ్మెల్యే గారు. మరి మీకు తెలియదు కాదు, మా కష్టమో తెలుసు మీకు. మేము ఎంత 360 బూతుల్లో, సులువుపేట నియోజకవర్గం 606 బూతుల్లో ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు. దాంట్లో నాయుడుపేట టౌన్కి సంబంధించి అంత మండలం మొత్తానికి సంబంధించి, నియోజకవర్గం అంతానికి సంబంధించి ఓ 25 మందిని, ఓ 30 మందిని సెలెక్ట్ చేసి ఇట్లాంటి కార్యకర్తల నాయకులు మమ్మల్ని తీసుకుపోతే ఏముందమ్మా, మేము పోయి షో చేసుకుని వచ్చేస్తాం. కష్టపడుతుంది కాబట్టి విడతల వారిగా ఒక 5 మందిని పర్సనల్గా తీసుకొని పోతే, అంటే అన్న మనం ఫోటో పెట్టించాం కదా నాడు వచ్చినప్పుడు, అంటే ఏమి మామూలుగా తీసుకుపోతే వాళ్ళ యొక్క సంతోషం, ఉత్సాహం, ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాం నియోజకవర్గం మొత్తం కూడా. మరి నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు పరిశీలనలో పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సులూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మన జేజమ్మ డైనమిక్ లీడర్, మరి ఈరోజు గతంలో చేయని ఎమ్మెల్యేల పని కూడా మన ఎమ్మెల్యే ముందుండి ఈరోజు చేస్తూ ఉంది. 2 సంవత్సరాల్లోనే మొత్తం రాజకీయం అంతా పట్టేసింది. మరి ఏ విధంగా రాజకీయంలో ముందుకెళ్లాలో అని చెప్పి చూసుకొని వెళ్తున్నాం. మన ఎమ్మెల్యే నెలల శ్రీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మా బిడ్డ నాకు అంత కోప్పడినా కూడా